హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్‌కి సంబంధించి ఒక ప్రాబ్లమ్ అయితే చేద్దామండి. మనకు ప్రీవియస్ వీడియోలో రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్‌లో సారీ ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్ గురించి అయితే ఒక ప్రాబ్లమ్ అయితే చూద్దాం. ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్‌కి సంబంధించి మనం ప్రీవియస్ వీడియోలో ప్రొఫార్మా చూసాము. ఆ ప్రొఫార్మాను బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్ అనేది నామినల్ అకౌంట్ రూల్‌ని ఫాలో అవుతుంది. అండ్ మనం ఫైనల్ అకౌంట్ చేస్తాం కదండీ! ట్రేడింగ్ అకౌంట్‌కి సంబంధించి. ఇదొచ్చేసి నాన్ ట్రేడింగ్ లేదా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్‌కి సంబంధించిన ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్. మనము దీన్ని ఏ విధంగా ఫాలో అవుతామంటే, మనము అక్కడ ఫై ఫస్ట్ ఇయర్‌లో ఫైనల్ అకౌంట్ చేస్తాం కదండీ! దాంట్లో మనము ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటుంది కదా! దానిలాగా మనం ఎక్స్‌పెండిచర్ అని ఒక సైడు, ఇన్‌కమ్స్ అని ఇంకొక సైడ్ రాసుకుంటామండి ఇక్కడ. ఎక్స్‌పెండిచర్స్ డెబిట్ సైడ్, ఇన్‌కమ్స్ క్రెడిట్ సైడ్ రాసుకుంటాం. సేమ్ దానిలాగానే. ఓకేనా? చూద్దాం. మనకిక్కడ ఇచ్చాడండి. రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ నుంచి మనం ఏం ప్రిపేర్ చేయాలంటే, ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలండి. సో, ఇక్కడ ఇన్‌కమ్ అండ్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్‌తో పాటు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో, రెండిటిని బేస్ చేసుకొని మనం ఏం చేయాలి ఇప్పుడు, రెండిటిని బేస్ చేసుకొని ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్‌ని మనం ప్రిపేర్ చేయాలండి. ఓకే. ఇక్కడ మనం ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్ ఫర్ ద ఇయర్, ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్ ఆఫ్ లైబ్రరీ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31/3/2020. ఈ విధంగా మనము హెడ్డింగ్ పెట్టుకుంటాము. ప్రొఫార్మా అనేది ఎక్స్‌పెండిచర్ అమౌంట్, ఇన్‌కమ్ అమౌంట్, ఈ విధంగా ప్రొఫార్మా ఉంటుంది. సో, దీన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ గానీ, బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ గానీ మనం ఇందులో రాసుకోమండి. ఇక్కడ ఎక్స్‌పెండిచర్స్ వస్తాయి, ఇక్కడ ఇన్‌కమ్స్ వస్తాయి. సో, అవి 2 కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ మాత్రమే. సో, ఇవి రెండిటిని మనం రికార్డ్ చేసుకోము. ఇటు సైడ్ మనం ఓన్లీ ఎక్స్‌పెండిచర్స్ రాసుకుంటాము. డెబిట్ సైడ్ ఏమున్నాయి? బై సాలరీస్, టు సాలరీ, 6,800, టు రెంట్, 5,250. నెక్స్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ అండి. ఈ ఇన్వెస్ట్‌మెంట్స్ పేమెంట్సే కాకపోతే ఇవి ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్ ప్రిపేర్ చేసినప్పుడు మనము వీటిని అసెట్స్‌గా ట్రీట్ చేస్తామండి. ఇన్వెస్ట్‌మెంట్స్ అంటే మనకు అసెట్సే కదా! డిపాజిట్స్ గాని, ఇన్వెస్ట్‌మెంట్స్ గాని ఇవి మనకు అసెట్స్‌గానే ట్రీట్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ బై పోస్టేజ్, టు పోస్టేజ్, ఎంత? 1250. నెక్స్ట్ బై ఎలక్ట్రిసిటీ చార్జెస్, టు ఎలక్ట్రిసిటీ చార్జెస్ ఎంత? 730 రూపీస్. నెక్స్ట్ ఇక్కడ బై బుక్స్ మీద మనకు డిప్రిసియేషన్ అనేది అడగడం జరిగిందండి. ఎంత? 5%. ఇక్కడ ఈ బుక్స్ ఎప్పుడు కొన్నారు? ఫస్ట్ 10/2019లో. సో, మనం ప్రిపేర్ చేసేది 31/3/20లో. సో, ఆహ్, ఇక్కడ 3 ఇయర్స్, ఇక్కడ 3 మంత్స్, అక్కడ 3 మంత్స్. సో, మొత్తం 6 మంత్స్‌కి అయితే మనము ఇంట్రెస్ట్ అనేది, అదే డిప్రిషియేషన్ అనేది ఆహ్, మనము చేయాల్సుంటుంది. సో, మనం డిప్రిషియేషన్ చేద్దాం ఇప్పుడు. టు డిప్రిసియేషన్. సో, ఇక్కడ చేద్దామండి డిప్రిషియేషన్. మొత్తం బ్యాలెన్స్ 6,000 ఫస్ట్. మనకొచ్చేసి 5% ఇంట్రెస్ట్ 1/2 ఇయర్స్‌కి. సో, ఓకేనా? 150 రూపీస్ డిప్రిసియేషన్ 150 రూపీస్. నెక్స్ట్ న్యూస్ పేపర్స్‌కి ఎక్స్‌పెన్సెస్, న్యూస్ పేపర్ ఎక్స్‌పెన్సెస్ అని రాసుకోవచ్చు. న్యూస్ పేపర్ ఎంత? 3,700. 3,700 అండి. నెక్స్ట్ బ్యాలెన్స్ కార్డ్ ఇది వ్రాయం మనము. మనకి ఇంకేమున్నాయి? సబ్స్క్రిప్షన్స్, క్యాపిటలైజ్డ్ హాఫ్ ఆఫ్ ద ఎంట్రన్స్ ఫీ, బుక్స్ ఆర్ టు బి డిప్రిషియేటెడ్,
సబ్స్క్రిప్షన్స్ ఇంకా ఓకే అండి. ఇంకా రిసిప్ట్స్ రాద్దాం, ఇన్కమ్స్ రాద్దాం. ఇక్కడ క్యాపిటలైజ్ ద హాఫ్ ఆఫ్ ద ఎంట్రన్స్ ఫీ అన్నారు కదా. సో ఈ హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ఎంట్రన్స్ ఫీ రాసుకుంటాం, మిగతాది ఇన్కమ్గా రాసుకుంటాం. బై ఎంట్రన్స్ ఫీ హాఫ్ ఆఫ్ అమౌంట్ అంటే 1750 రూపాయలు వస్తుందండి. 1750 రూపీస్. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్స్ బై సబ్స్క్రిప్షన్స్ ఎంత. ఇక్కడ మనకు అడిషనల్ ఇన్ఫర్మేషన్లో కూడా సబ్స్క్రిప్షన్ గురించి చెప్పారు. సబ్స్క్రిప్షన్ ఇంక్లూడెడ్ 500 ప్రీవియస్ ఇయర్ సంబంధించిన సబ్స్క్రిప్షన్స్ 500 ఉన్నాయి. అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ కరెంట్ ఇయర్ 1500 ఉన్నాయి. సో మనకు ఇప్పుడు 18,500 ఉంది. సో పోయిన సంవత్సరం యొక్క 500 ఉన్నాయి. మొత్తం మనకు 18,000 వస్తుంది. మళ్ళీ ఇక్కడ అవుట్ స్టాండింగ్ ఎంత ఉన్నాయి? అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ వచ్చేసి మనకు 1500 ఉన్నాయండి. 1500. ఇక్కడ సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అన్నాడు. సో ఇది లెస్ చేయాలి కదా. 1500లో నుంచి 1500 అంటే 19,500. దాంట్లో మళ్ళీ సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి కదా. ఇది రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఎంత? 500. సో 19,000 అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ అయిపోయింది, సెకండ్ అయిపోయింది, ఇది కూడా అయిపోయింది. ఇంకా మొత్తం అయిపోయినాయి, ఇంకేం లేవు. సో ఈ ఇంకా రెంట్ ఆఫ్ హాల్ ఉంది. బై రెంట్ మనకు రిసీవ్ చేసుకున్నాము. సో అది మనకి ఇన్కమ్ అవుతుంది 2,500 ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. బై ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 950 రూపీస్. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అనేది మనకు అసెట్లో వస్తాయి. అసెట్స్గా ట్రీట్ చేస్తాం ఇన్వెస్ట్మెంట్ని, డిపాజిట్స్ని. ఓకేనా. ఎస్. ఇప్పుడు మనము టోటల్ చేద్దాం. మనకు ఇది మొత్తం టోటల్ చేద్దాం. ఎటు సైడ్ ఎక్కువ ఉందో చూస్తే మనకు ఇన్కమ్ సైడ్ అనేది ఎక్కువ ఉందండి. 24,200 అనేది ఉంది. సో మన టూ సైడ్స్ కూడా 24,200 అని రాసుకుంటాం. మనకి ఇప్పుడు దీని ఎంత ఉందో చూద్దాం. దీన్ని మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే మొత్తం ఇది 17,880 వస్తుందండి ఇప్పుడు మొత్తం. సో ఈ 24,200లో నుంచి 24,200లో నుంచి మనం 17,880 తీసివేస్తే 11 నుంచి 8 పోతే 3 వస్తుంది. 13లోంచి మనకు 7 పోయినట్లయితే 6 వస్తుంది. ఓకేనా. ఈ విధంగా మనకు 6,320 అనేది మనకు ఆన్సర్. ఓకే. మనం ఇక్కడ 2 సర్ప్లస్ అని రాసుకొని ఎక్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఓవర్ ఎక్స్పెండిచర్ అని రాస్తామండి. ఎక్స్పెండిచర్ ఎంత? 6,320 రూపీస్. ఈ విధంగా మనము ఈ ప్రాబ్లమ్స్ అనేది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ప్రాబ్లమ్స్ అనేది ఈ విధంగా మనం సాల్వ్ చేయాల్సి ఉంటుందండి. మీకు ఏమన్నా కూడా డౌట్లు ఉంటే సో కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. మీకు అర్థమైందో లేదా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా కామర్స్ బ్యాక్గ్రౌండ్, అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే వాళ్ళకు కూడా మన వీడియోస్ అనేది షేర్ చేయండి. వాళ్ళు కూడా యూస్ఫుల్గా ఉంటాయి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.